D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ రోగల ఏలేరు జలాశయం గ్యాప్ నెంబర్ 6 ద్వారా తిమ్మరాజు చెరువుకి 100 క్యూసెక్ల నీటిని ఏలేరు జలాశయం నుండి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. అనంతరం తిమ్మరాజు చెరువు నుండి సుమారు 6,500 ఎకరాల రైతుల పంట కాల్వలకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నీరు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రమణయ్యపేట నుండి జే అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న R&B రోడ్డుని ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులను తక్షణమే రోడ్డు మరమ్మతు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, బుద్ధ ఈశ్వరరావు, యాళ్ల జగదీష్, సిగిలిదేవి సత్యరాజు, అంబటి రాంబాబు, పసుల సూరిబాబు, బసా ప్రసాద్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హస్తినాథ ప్రబోధయం శ్రీయం దేవి భక్తే ఇలా చూడండి ఏసీ చూడండి ఇలా గారు కొద్దిగా ఇలాగొచ్చింది పడతారా ఈసారి చూడమ్మా, ఈసారి నొక్కు నొక్కు కిందకంటే అలా నొక్కు ఎదరికి నొక్కు రైట్. బాగా చేరాలి. ఈరోజు ఏలేరు వాటర్ని గ్యాప్ నెంబర్ 6 నుంచి తిమ్మరాజు చెరువుకి విడుదల చేయడం జరిగింది. రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని, ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్న రాయవరంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల 11 నుంచి ఏలేరుకు 5 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ తిమ్మరాజు చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు 24 టీఎంసీలు సామర్థ్యం గలది. కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదులు అనుసంధానం చేసి గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది. దానివల్ల అప్పట్లో ఏలేరు నిండు కుండలా ఉండి కలకల్లాడుతూ ఉండేది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక పూడికతీత పని కానీ, కాలువ ఆధునీకరణలు కానీ, ఎటువంటి అసలు నీటిపారుదల శాఖ ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు. వారు ఎక్కడ అభివృద్ధి అన్న చేయలేదు, ఒక పూడికతీత చేయలేదు, కాలువల ఆధునీకరణ చేయలేదు, మరమ్మతులు చేయలేదు. ఈ సంవత్సరం ఇక్కడ మా టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు తిమ్మరాజు చెరువుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ 6 నుంచి నీటిని విడుదల చేసాం. ఇప్పటికే ఏలేరులో దాదాపు 6.36 టీఎంసీలు ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది. అధికారులకు కూడా మేము ఆదేశించాం, అప్రమత్తంగా ఉండాలి, రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు తిమ్మరాజు చెరువుకి దాదాపు 100 క్యూసెక్లు ప్రతిరోజు 100 క్యూసెక్లు ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెప్పారు. దీనివల్ల తిమ్మరాజు చెరువు నుంచి దాదాపు 6,500 ఎకరాలకి ఈ నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో
ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా సాగునీరు, అదేవిధంగా విశాఖకి పారిశ్రామికంగాని త్రాగునీరుకి కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచే ఇవ్వడం వెళ్తుంది. తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము ప్రపోజల్ మన గారిని అడిగి ప్రపోజల్ పెట్టించడం జరిగింది. దాని మీద కూడా మేము పైన మన మంత్రి గారితో, దానికి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసి ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని నమ్ముకుని ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మా ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏలేరు జలాశయం ఆధునీకరణ వరకు బాగానే ఉంది మేడం. కాలువల నిర్మాణాలు అంటే కాలువలు ఇప్పుడు వచ్చి ఏ అధికారి చూసిన దాఖలలో పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. ఒక ఏలేరు ప్రధాన కాలువ తప్ప ఉన్న కాలువలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. దీని మీద అనేది ప్రత్యేక దృష్టి సాధించారు. దానికి కూడా దానికి సంబంధిత అధికారులతో మేము రోజు మాట్లాడి రివ్యూలు చేయడం జరుగుతుంది. దానికి ఎలా ప్రాసెస్ అన్నది ఎలా చేయాలి అని చెప్పి మేము ఆలోచించి ముందు వెళ్తాం.